హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనం చాలా సింపుల్ టాపిక్ని హిందీ సాహిత్య ఇతిహాసంలో టెట్ మరియు డిఎస్సి పర్పస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఐతిహాసిక గ్రంథాలు, సాహిత్యక ఇతిహాస గ్రంథాలు. మరి ఈ గ్రంథాలు కంపల్సరీ మనకి నోటికి వచ్చేసి ఉండాలి. చాలా షార్ట్ టైంలో, తక్కువ టైంలో. ఇక్కడ నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి చాలా సింప్లిఫైలో చేయాలి అనుకుంటున్నాను. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఎనఫ్ ఈ యొక్క సాహిత్యక గ్రంథాలని. తొలి సాహిత్యక గ్రంథం ఏంటి అంటే ఇస్తవార్ ద లా लिटरेचर हिंदुस्तानी अंडी. ఇది हिंदी साहित्य का इतिहास का प्रथम ग्रंथ. इस ग्रंथ को हिंदी साहित्य का इतिहास का प्रथम ग्रंथ यानी హిందీలో లిటరేచర్ పర్పస్లో తొలి గ్రంథంగా దీనిని భావించడం అనేది జరుగుతుంది. మరి ఈ గ్రంథాన్ని ఫ్రెంచ్ లేఖకైన గార్సా ద తాసి రచించడం అనేది జరిగింది. ఏ భాషలో రచించారు అంటే గార్సా ద తాసి రచించారు ఫ్రెంచ్ భాషలో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, కీలకమైన పాయింట్స్. ఒకటి, తొలి హిందీ సాహిత్యక గ్రంథం ఏంటి అంటే ఇస్తవార్ ద లా లిటరేచర్ హిందుస్థానీ, గార్సా ద తాసి రైటర్, అలాగే ఫ్రెంచ్ భాషలో రచించడం అనేది జరిగింది. దాని తర్వాత గ్రంథం ఏంటంటే ఈ గ్రంథం వచ్చి 1839లో రావడం అనేది జరిగింది. దాని తర్వాత 1883లో శివసిం సరోజ్ అనే సాహిత్యక గ్రంథాన్ని రాశారు. దాదాపుగా 1000 మంది కవుల గురించి ఇంట్రడ్యూస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దాని తర్వాత 1888లో ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి జార్జ్ గ్రియర్సన్ రాయడం అనేది జరిగింది. ఈ యొక్క రచన యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కవుల గురించి ఒక వర్గీకరణ జరిగింది. సో ఇక్కడ బిట్టు కవుల యొక్క వర్గీకరణ జరిగిన ప్రథమ గ్రంథం ఏంటి అంటే జార్జ్ గ్రియర్సన్ రచించిన ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థానీ. అలాగే నెక్స్ట్ మిశ్రబిందు వినోద్ అనే గ్రంథాన్ని మిశ్రబిందు రచించారు 1913లో. ఇందులో దాదాపుగా 5000 కవుల గురించి మరి చెప్పడం అనేది జరిగింది. కాల్ విభాజన్ యొక్క మొదటి ప్రయాసం జరిగింది. సో కాల్ విభాజన్ కా ప్రయాస్ గ్రంథ్, పహలా ప్రయాస గ్రంథ్ మిశ్రబిందు వినోద్. అయితే దాని తర్వాత 1929లో హిందీ సాహిత్యక ఇతిహాస అనే గ్రంథాన్ని ఆచార్య రామచంద్ర శుక్ల పూర్తిగా కాల విభాజన అనేది ఇతిహాస్ కా దర్శన్ అనేది नामकरण का स्पष्टता आधार रचनाओं के साहित्यिक मूल्यांकन के आधार पर इस ग्रंथ का स्वीकार कर लिया. సో హిందీ సాహిత్యక ఇతిహాస అనే గ్రంథాన్ని టోటల్గా హిందీ సాహిత్యానికి సంబంధించిన అంటే ఒక గ్రంథానికి సంబంధించిన అన్ని విశేషతలు ఈ గ్రంథంలో ఉంది అని చెప్పి భావిస్తూ మరి ఆచార్య రామచంద్ర శుక్ల యొక్క హిందీ సాహిత్యక ఇతిహాస గ్రంథాన్ని అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనము ఒక్కసారి రివిజన్ చేసుకోండి. గార్సా ద తాసి ద మోడర్న్ ఇస్తవార్ ద లా లిటరేచర్ హిందుస్థానీ 1839 ఫ్రెంచ్ భాషలో హిందీ సాహిత్యానికి సంబంధించిన తొలి గ్రంథము. తర్వాత శివసిం సరోజ్ శివసిం సెంగార్ 1000 మంది కవుల గురించి 1883లో. 1888లో ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ జార్జ్ గ్రియర్సన్ సంబంధించిన కాల్ విభాజన యొక్క ప్రయాస జరిగింది. బట్ ఇది సాహిత్యానికి సంబంధించి కాల్ విభాజన ప్రయాస అంటే మిశ్రబిందు వినోద్ అనే చెప్పాలి, హిందీ సాహిత్యానికి సంబంధించింది. సో కాబట్టి ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అనేది కేవలము జార్జ్ గ్రియర్సన్ రచించిన ఒక గ్రంథ ఆధారం. అంటే దీని మీద క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే కవియోకి కాల్ క్రమానుసార్ వర్గీకరణక ప్రయాస అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత మిశ్ర బిందు వినోద 5000 కవుల గురించి మరియు కాల విభాజన గురించి ప్రయాస జరిగింది. హిందీ సాహిత్య ఇతిహాస్
पूर्ण रूप से रचनाओं का साहित्यिक मूल्यांकन, नामकरण, सुस्पष्टता के आधार पर इतिहास दर्शन, काल विभाजन. ఇది ఇలా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్క సాహిత్యక గ్రంథం గురించి కూడా జస్ట్ 2-3 పాయింట్స్ని మనము ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.